అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ షేక్ అఫ్జర్ రెహమాన్. నేను కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, విశ్వవర్తి మెడికల్ కాలేజ్, పెంచుకలపాడు, కర్నూలు. సో ఈరోజు మనం డిప్రెషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో డిప్రెషన్ అనే వర్డ్ మనం చాలా చోట్ల చాలా ఎక్కువ మంది దగ్గర వినింటాం. అసలు ఈ డిప్రెషన్ అంటే ఏంటో ఈరోజు మనము ఖచ్చితంగా తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఏంటి డిప్రెషన్ యొక్క లక్షణాలు. సో డిప్రెషన్ అంటే ఏదో చిన్న చిన్న వాటికి మనము ఫీల్ అవ్వడం అనేది డిప్రెషన్ కిందకి రాదు. సో డిప్రెషన్ అంటే ఏంటంటే రోజుల తడబడి వాళ్ళు దిగులుగా ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఏదో కోల్పోయినట్టు ఒంటరిగా ఉండడము, ఎవరితో మాట్లాడకుండా ఉండడము, గ్రూప్స్తో తిరగకుండా ఒంటరిగా నడుచుకోవడము, ఇట్లా ఉంటారు. లేదు అంటే వాళ్ళకి తొందరగా అలసట వచ్చేస్తుంటుంది. అంటే ఏ పని చేత కాదనమాట. ఏ పని చేసినా కానీ తొందరగా అలసిపోయినట్టు అనిపించడము, ఈ లక్షణాలు ఉంటాయి. ఇంకొక లక్షణం ఏంటి అంటే వాళ్ళకి ఉత్సాహం అనేది తగ్గిపోతుంది అనమాట. ఇంతకుముందు బాగా సినిమాలకు తిరిగేవాళ్ళు, ఫ్రెండ్స్తో బాగా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడరు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడరు, ఇంకా సినిమాలు కూడా చూడరు అనమాట. అంటే చూడడానికి ఉత్సాహం చూపించరు, ఏదో ఉన్నామన్నట్టు ఉంటుంటారు. ఇంకా కొన్ని లక్షణాలు ఏముంటాయంటే నిద్ర. సో కొంతమంది ఎక్కువసేపు అంటే నార్మల్ కన్నా ఎక్కువసేపు నిద్రపోతుంటారు, కొంతమంది అస్సలు నిద్ర కూడా పోరు. ఇంకా కొంతమంది ఎక్కువ తినేస్తుంటారు, ఆకలి అనేది వాళ్ళకి పెరిగిపోతుంది. ఇంకొన్ని మందిలో ఆకలి అనేది బాగా తగ్గిపోతుంది అనమాట, వాళ్ళకి అన్నం కూడా సరిగా పోదు. ఇంకా కొన్ని మంది ఎట్లా ఉంటారంటే వాళ్ళకి అసలు ఏ దానిపైన కూడా కాన్సన్ట్రేషన్ అంటే ధ్యాస అనేది ఉండదు వాళ్ళకి. అంటే మర్చిపోతుంటారు, చిన్న చిన్న విషయాలు మర్చిపోతుంటారనమాట. ఇంకా కొన్ని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి వర్త్లెస్నెస్ అనమాట. అంటే నేను దేనికి పనికి రాదు, అంటే నాకేమీ వాల్యూ లేదు, నేను ఊరికే ఉత్తిగా బతుకుతున్నాను, నేను ఎందుకు బతుకున్నానో అర్థం కావట్లేదు, చనిపోతే బాగుంటుంది కదా అని సూసైడల్ థాట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమంది ఒళ్ళ నొప్పులని చెప్పడము, తలనొప్పి అని చెప్పడము, ఇంకా కడుపు నొప్పి అని చెప్పడం, ఇట్లా ఈ నొప్పులతో కూడా బాధపడుతూ ఉంటారు ఎక్కువ శాతం. ఓకే. సో ఈ లక్షణాలన్నీ మనము గమనించుకుంటాం అనమాట. అంటే మనము ఎప్పుడైనా కానీ ఎవరైనా మా ఫ్రెండ్స్లో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇంకా ఎక్కడైనా అంటే మనలో అయినా కానీ ఎప్పుడైనా ఇట్లాంటి లక్షణాలు మనం ఎప్పుడైనా చూసినా కానీ ఈ విశ్వవర్తి మెడికల్ కాలేజ్కి మీరు వాళ్ళని రెఫర్ చేస్తే వాళ్ళకి ఖచ్చితమైన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మేము వాళ్ళకి మాత్రలతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇచ్చి వాళ్ళకి మనము ఈ డిప్రెషన్లో నుంచి వాళ్ళని కాపాడుతాం. ఓకే. సో ఇట్లాంటి లక్షణాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా కానీ విశ్వవర్తి జనరల్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.